ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ ఉదయకాల కార్యక్రమాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ మీ అందరికి ఆహ్వానం పలుకుతున్నాను. ఈ ఉదయకాలం లేచిన వెంటనే దేవుని మహాకృపను మీరు తలంచుకుంటూ ఈరోజు ఒక చక్కటి వాగ్దానం విందాం. మొదటి సమూయేలు 2వ అధ్యాయము 10వ వచనం ఆఖరి లైన్ చదువుతాను. తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేస్తాను. దేవుడు బలం ఇచ్చేవాడు. అభిషేకించిన వానికి అధిక బలం దేవుడు దయచేస్తానని దేవుడు చెప్తున్నాడు. నిజం చెప్పాలంటే మన సొంత సాయశక్తులతో కొంత మట్టుకు మనం చేయగలుగుతాం. కానీ దేవుడు అభిషేకిస్తే కనుక మనము చేయలేనిది, మన బలముతో చేయలేనిది చేయగలుగుతాం. అందుకే 16-17 ఏళ్ళ దావీదును దేవుడు అభిషేకించిన తర్వాత గొప్ప గొల్యాతును ఎదుర్కొనే శక్తిని పొందుకున్నాడు, ధైర్యాన్ని పొందుకున్నాడు. అంతేకాదు దేవుడు అభిషేకం ఇస్తే అధిక బలం ఇస్తాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మనం చేసే కొంచెం పనిలో రిజల్ట్ తక్కువ వస్తుంది, కానీ దేవుని అభిషేకం మనలో ఉంటే కనుక ఎక్కువ రిజల్ట్ వస్తుంది. పేతురు, దేవుడు అభిషేకించిన పేతుర్ని మరి గ్రామాలకు పంపిస్తూ, శిష్యులను గ్రామాలకు పంపిస్తూ అద్భుతాలు చేశారు. ఒకరోజు ఒక వర్తమానం ద్వారా, ఒకటే ఒక వర్తమానం ద్వారా 3000 మంది మరి బాప్తిజం పొందుకున్నారు. ఎందుని బట్టి అంటే పేతురులో ఉన్న గొప్ప అభిషేకంతో మాట్లాడిన మాటలు బట్టి. సంసోను కూడా సాహస వీరుడయ్యాడు. అంతవరకు ఆయన బలముతో చేయలేనివి అభిషేకం పొందుకున్న తర్వాత గొప్ప కార్యాలు చేశాడు. అలాగే నీ జీవితంలో కూడా ఒకవేళ నువ్వు లేమిలో ఉంటే, నీకు అభిషేకం ఉంటే, అధిక బలం ఇచ్చిన దేవుడు నిన్ను సమృద్ధిలో, మహాసమృద్ధిలో నీకు దేవుడు తీసుకొస్తూ ఉంటాడు. ఒకవేళ నువ్వు బలహీనంగా ఉండి ఏదైనా జయించలేకపోతున్నావు అంటే కేవలం అభిషేకం ద్వారా నువ్వు అధిక బలం పొందుకొని జయించగలుగుతావు. ఈరోజు నువ్వు ఏం జయించలేకపోతున్నావు, ఏది నువ్వు దాటలేకపోతున్నావు, అడుగు ప్రభుని, ప్రభా నాకు 200 అభిషేకం దయచేయండి. నిన్నటి అభిషేకం కాదు, ఈరోజు నూతనమైన అభిషేకం నాకు దయచేయండి. యేసయ్య కూడా అభిషేక్తుడు. ఆయన అభిషేక్తుడు కాబట్టి నిన్ను అభిషేకిస్తాడు. ఆయన పేరులోనే అభిషేక్తుడు ఉంది కాబట్టి ఆయన చేసిన గొప్ప కార్యాల కంటే ఇంకా లెక్కలేని కార్యాలు మనకు దేవుడు మన ద్వారా జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ లోకంలో విశ్వాసులు వేరు, దే ఆర్ సపరేట్ బికాస్ దే ఆర్ అనాయింటెడ్. మరి వేరే లోకస్తుల కంటే మనలో ఉండే గొప్పతనం ఏంటంటే దేవుడు మనల్ని అభిషేకించి ఆ పనికి మనల్ని పంపిస్తాడు. ఈరోజు నువ్వు ఏ పని అయితే చేయాలనుకుంటున్నావో, చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, దేవుని సేవ పనే కావచ్చు, లోకపు బిజినెసే కావచ్చు, జాబే కావచ్చు, ఆయన అభిషేకం పొందుకొని నువ్వు చేసి చూడు, 2 గంటల్లోనే 20 రోజుల యొక్క ఫలితాన్ని పొందుకుంటావు. కాబట్టి చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభా నన్ను అభిషేకించు అని ప్రార్థన చేస్తావా? కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, మేము చేసే కార్యాలు ఈ లోకాన్ని కదిలించవు, కానీ నీవు మమ్మల్ని అభిషేకించి అయ్యా మమ్మల్ని నడిపిస్తే నాయన గొప్ప కార్యాలు చేస్తాం. నీవు అభిషేకిస్తే అధిక బలం మేము పొందుకుంటామని ఈరోజు వాగ్దానం ద్వారా మాట్లాడినందుకు నీకు వందనాలు. మాకు అభిషేకం లేకపోతే 200 అభిషేకం దయచేయండి. అధిక బలముతో మేము పనులు పూనుకొని కంప్లీట్ చేసే ఆత్మను మాకు దయచేస్తామని, ఏదైతే మాకు కష్టతరంగా ఉందో ఆ కష్టాన్ని కూడా ఎంతో సున్యాసంగా ఈజీగా చేసే అభిషేకం మాకు దయచేస్తామని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఇఫ్ యూ ప్రేడ్ విత్ మీ, యు ఆర్ బ్లెస్డ్ బికాస్ గాడ్ ఈస్ గోయింగ్ టు అనాయింట్ యు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లయితే కింద కమెంట్లో గాడ్ హ్యాస్ అనాయింటెడ్ మీ ఫర్ గ్రేట్ వర్క్స్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే.